డబ్బులు సంపాదించుకున్నాడు ఫుల్గా, క్రైస్తవ పరువు తీశాడు. పోలీసుల నిర్ధారణలో తేలింది ఏంటంటే వాని మీద ఎవడు దాడి చేయలేదు. పాస్టర్ అభినయ్ దర్శన్ అనేటోడి మీద ఎవడు దాడి చేయలేదు. వాడికి వాడే మ్యానిపులేటింగ్ చేపించుకొని వాడే క్రైస్తవ ప్రజల దగ్గర మెప్పులు పొందడం కోసం హాస్పిటల్లో ఉన్నారంటే డబ్బులు పంపిస్తారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడు క్రైస్తవ్యం కోసం అని క్రైస్తవులు లక్షలు లక్షలు పంపిస్తారని వాడు వేసిన ఒక పెద్ద కథ. వాడు స్టార్టింగ్లో సినిమా నుంచే వచ్చాడు, సినిమా ఫీల్డ్లో నుంచే వచ్చాడు. ఆ సినిమా కథ వాని జీవితాంతంలో రాశాడు, ఒక కథ స్టోరీ రాశాడు. సినిమాల్లో ఫెయిల్ అయ్యాడు, క్రైస్తవ్యంలో ఫెయిల్ అయ్యాడు. వాడు నిజ జీవితంలో హీరో కావాలనుకున్నాడు, జీరో అయిపోయాడు. ఇప్పుడు మన క్రైస్తవుల మధ్య బకరాగా